భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఒక విధంగా రెండు శత్రు దేశాలు అనధికారికంగా యుద్ధం చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. దీంతో యావత్ ప్రపంచ దేశాలు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. తాజాగా ఈ రెండు దేశాల మధ్య సైనిక సంఘర్షణను వెంటనే తగ్గించుకోవాలని గ్రూప్ ఆఫ్ 7 దేశాలు సూచించాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, సంక్షోభానికి వేగవంతమైన శాశ్వత దౌత్య పరిష్కారానికి మద్దతు ఇస్తున్నామని G7 దేశాలు ప్రకటించాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడితో యావత్ భారతీయుల రక్తం మరిగిపోయింది. ఆ తర్వాత భారత సైన్యం ప్రతీకార దాడులు చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలను సక్సెస్ఫుల్గా ధ్వంసం చేసింది. అయితే ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రస్తుతం ప్రపంచం ముందు ఏకాకిగా నిలబడింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిని కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ ముక్త కంఠంతో ఖండించాయి. ఉద్రిక్తతలను నివారించాలని రెండు శత్రుదేశాలను ఆయా దేశాల ప్రతినిధులు కోరారు. మరిన్ని సైనిక ఉద్రిక్తతలు ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సరిహద్దులకు ఇరువైపులా పౌరుల భద్రత, శ్రేయస్సు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని పిలుపునిచ్చారు. శాంతియుత, స్థిరమైన పరిష్కారాన్ని సాధించే లక్ష్యంతో భారత్, పాకిస్తాన్ ప్రత్యక్ష చర్చలు జరపాలని G7 దేశాలు కోరాయి. G7 అనేది ప్రపంచంలోని 7 అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థల అనధికారిక కూటమి. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా G7 సమావేశాల్లో పాల్గొంటోంది. కానీ 7 సభ్యులలో ఒకటిగా దాన్ని లెక్కలోకి తీసుకోరు. ప్రధాన పారిశ్రామిక శక్తుల మధ్య ఆర్థిక విధానాన్ని చర్చించటానికి, సమన్వయం చేయటానికి G7 మొదట 1970లలో ఏర్పడింది. భద్రత, వాతావరణ మార్పు, అభివృద్ధి, ఆరోగ్య సంక్షోభాలు, ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రపంచ సమస్యలను ఈ కూటమి పర్యవేక్షిస్తూ ఉంటుంది. దీనికి శాశ్వత కార్యాలయాలు, చట్టపరమైన అధికారం లేనప్పటికీ G7 దాని సభ్యుల రాజకీయ, ఆర్థిక శక్తి కారణంగా ప్రభావవంతమైంది. పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించిన పాకిస్తాన్ తీరు మారలేదు. పైగా కుక్కతోక వంకర చందంగా నష్ట నివారణ చర్యలు తీసుకోకపోగా భారత్తో కయ్యానికి కాలుదువ్వుతోంది పాకిస్తాన్. దీంతో 1-2 మిత్రదేశాలు మినహా పాకిస్తాన్కు అండగా ఉంటామంటున్న దేశాలే కరువయ్యాయి. ఫలితంగా ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో పాక్ దాదాపు ఏకాకిగా మిగిలిపోయింది. ఇస్లామిక్ దేశాల కూటమిలో పట్టు నిలబెట్టుకోవాలన్న తపనతో ఉన్న టర్కీ, ఇరాన్, ఇతర కొన్ని దేశాలు మాత్రమే పాక్కు అది కూడా నామమాత్రంగానే సాయం చేస్తున్నాయి. చైనాపై భారీగా ఆశలు పెట్టుకుని సరిహద్దుల్లో కాల్పులకు తెగబడిన పాక్కి ఇప్పుడు డ్రాగన్ కంట్రీ కూడా ముఖం చాటేస్తోంది. టెర్రరిజాన్ని ఖండిస్తున్నామంటూనే రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఉచిత సలహా ఇస్తోంది. ఇక సౌదీ అరేబియా, UAE దేశాలు పాక్కు ఎలాంటి మద్దతు ప్రకటించకపోగా టెర్రరిజంపై భారత్ పోరాటాన్ని సమర్థించాయి. ఇప్పటిదాకా పాకిస్తాన్కు అండగా ఉంటూ వచ్చిన ఖతార్ ఇప్పుడు తటస్థ వైఖరి ప్రదర్శిస్తోంది. మరోవైపు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్ సహా ప్రపంచ దేశాలన్నీ టెర్రరిజంపై భారత్కు పోరాడే హక్కు ఉందని ఇప్పటికే స్పష్టం చేశాయి. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ సభ్య దేశాలు పాక్కు మొట్టికాయలు వేశాయి. దీంతో భారత్తో కయ్యం పెట్టుకున్న తర్వాత అంతర్జాతీయ సమాజంలో పాక్ దాదాపుగా ఏకాకి అయిపోయింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉన్నా పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. IMF, వరల్డ్ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే తప్ప పూట గడిచే పరిస్థితి లేదు. దీనికి తోడు ఇప్పుడు యుద్ధానికి కాలుదువ్వడంతో ఆ దేశానికి కొత్తగా అప్పులు పుట్టే అవకాశాలు అడుగంటిపోనున్నాయి. పాక్కు సాయం చేస్తే ఆ నిధులను టెర్రరిజానికి వాడుతోందంటూ ఇప్పటికే IMF, ఇతర సంస్థలకు భారత్ వివరించింది. అంతర్జాతీయ సమాజంలో కీలకమైన అన్ని దేశాలతోనూ చర్చలు జరిపి దౌత్యపరంగానూ పాక్ని ఒంటరిని చేసింది. అందుకే ఇప్పుడు పాక్కు ఇటు రుణాలు ఇచ్చి ఆదుకునే దేశాలు, అటు యుద్ధంలో అండగా నిలిచే దేశాలు కరువయ్యాయి. పాక్కు $7 బిలియన్ రుణం ఇచ్చేందుకు IMF ఆమోదించింది. ఇప్పటివరకు మొదటి దశలో $1 బిలియన్ అప్పు విడుదల చేసింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో మిగతా $6 బిలియన్ రుణం విడుదలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో యుద్ధం వస్తే పాక్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారనుందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.